హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం అయితే ముందుగా చింతపండుని నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. పల్లీలు కూడా వేయించుకొని పొడి చేసుకోవాలండి. 4-5 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కాల్చుకోండి స్టవ్ పైన. ఆయిల్లో కాలవద్దు, ఇలా స్టవ్ పైన కాలవండి, చాలా బాగుంటుంది ఇలా కాలుస్తే. ఇలా కాల్చుకున్న పచ్చిమిర్చిని కడిగేసి మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, దాంట్లో అయితే వేసి ఇలా మ్యాష్ చేయండి. చూడండి, ఇలా చేయండి, మ్యాష్ చేయండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి. అవి కూడా వేసుకొని ఇలా చేసుకోండి. అన్నీ ఇలా చేసేయాలి. ఉల్లిపాయలని కూడా దీంట్లో వేసి, ఈ సమ్మర్లో మనకు కూరగాయలు ఏవి తినాలనిపించదు కదండి. ఇలా పచ్చి పులుసు కనుక చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి. సన్నగా తరుక్కున్న 2 ఉల్లిపాయలు, అవి కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించి పొడి చేసుకున్నాం కదా పల్లీలను, దాన్ని కూడా దీంట్లో వేసేసి ఒకసారి కలిపేయండి మొత్తాన్ని. ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల పచ్చిపులుసు చాలా రుచిగా ఉంటుందండి, కారం కంటే కూడా. ఇలా కలిపేసుకోండి మొత్తాన్ని. ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి పోపు పెట్టుకోవాలండి మనము. దానికోసం అయితే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి, 2 స్పూన్స్ అలా. దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకండి, కొద్దిగా పసుపు వేసుకోండి. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పచ్చి పులుసులో అయితే వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా బెల్లం వేస్తేనే బాగుంటుందండి పచ్చి పులుసులో. అంతే అండి, సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి అన్నంలోకి. ఇది మెయిన్ ఎండాకాలంలో చాలా బాగా తినాలనిపిస్తుంది పచ్చి పులుసు అయితే. ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.